ఎస్బీఐ క్లర్క్ సిలబస్ మనకి ఎస్బీఐ ఆల్రెడీ క్లర్క్ నోటిఫికేషన్ 2025 వచ్చింది. అప్లికేషన్ డేటా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమ్స్ సెప్టెంబర్ 2021, 27, 28 ఉంది. మెయిన్స్ 15th and 16th నవంబర్ ఉంది. ఇందులో మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 స్టేజెస్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి: ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్. ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీలో 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. రీజనింగ్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. మీన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఫర్ ఈచ్ సెక్షన్ సెక్షనల్ టైమింగ్ ఆల్సో దేర్. 20 minutes ఈజ్ ఫర్ ఇంగ్లీష్, అంటే మనం ఈ 20 minutes టైంలోనే 30 క్వశ్చన్స్ చేయాలి. నెక్స్ట్ 20 minutes ఫర్ క్వాంట్, 20 minutes ఈజ్ ఫర్ రీజనింగ్. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. టైం వచ్చేసి 1 hour. ఇందులో నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో క్వాలిఫై అయితే మళ్ళీ నెక్స్ట్ మనకి మెయిన్స్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, 60 మార్క్స్. అండ్ జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. సో ద టైమ్ డ్యూరేషన్ ఫర్ ఇంగ్లీష్ ఈజ్ 35 minutes. ఫర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 45 minutes. ఫర్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 minutes. జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ 35 minutes. సో టోటల్ 190 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఈ సెక్షన్లో ఏంటి, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్లో 50 క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ 60 మార్క్స్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ 1.5 మార్క్స్ ఉంటాయి ఇందులో. సో ద టోటల్ టైమ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్ ఈజ్ 2 hours 40 minutes. మనకి దీనిలో కూడా నెగిటివ్ 1/4 మార్కింగ్ ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఇంగ్లీష్ వచ్చేసి మీరు హిందూ పేపర్, వాకాబులరీ, గ్రామర్ అన్నీ చూసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్, రీడింగ్ పారాగ్రాఫ్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షన్, ఇవన్నీ ఇంగ్లీష్లో కవర్ అవుతాయి. న్యూమరికల్ ఎబిలిటీలో మనకు అన్నీ ఉంటాయి కదా, ప్రాఫిట్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్సెట్రా అన్నీ ప్రిపేర్ అవ్వాలి. రీజనింగ్ మెయిన్గా పజిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసరికి ఇంగ్లీష్ సేమ్ ప్యాటర్న్, వెకాబులరీ, రీడింగ్ పారాగ్రాఫ్స్, గ్రామర్, రూల్స్ అన్నీ. క్వాంట్లో కూడా అన్నీ, ప్రాఫిట్ లాస్, మెన్సురేషన్, ఆల్ టాపిక్స్ ఆర్ కవర్డ్. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, మళ్ళీ ఇక్కడ కూడా పజిల్స్ ఇంపార్టెంట్. అండ్ ఇందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో డిఐ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ, డిఎస్. ఇక్కడ కూడా డిఐ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, డేటా ఇంటర్ప్రిటేషన్. జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, బ్యాంకింగ్ అండ్ స్టాటిక్ జీకే ఉంటాయి, అవన్నీ కవర్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ స్టాటిక్ జీకేస్లో వచ్చేసి కంట్రీ క్యాపిటల్, కంట్రీ కరెన్సీ, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్, కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ మినిస్టర్స్, డ్యాన్స్ ఫార్మ్స్, న్యూక్లియర్ అండ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఉంటాయి. ఇవన్నీ క్లియర్ అయితే మనకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే ఎవరైతే లోకల్గా 10th ఆర్ ఇంటర్లో ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఉందనుకో, మనకు 10+2లో తెలుగు లాంగ్వేజ్ చదవలేదనుకో, మనకు 10th క్లాస్లో తెలుగు ఆర్ ఉర్దూ లేదనుకోండి, మన లోకల్ లాంగ్వేజ్, వాళ్ళకి టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ నాన్ వర్బల్ టెస్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది. అందులో 3 passages ఇస్తారు, ఒక ప్యాసేజ్కి 5 questions, టోటల్ 15 questions, 15 మార్క్స్. మళ్ళీ నెక్స్ట్ 3 passages, 15 questions, 15 మార్క్స్. నెక్స్ట్ వర్బల్ టెస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ మీద ఉంటుంది, ఇది 20 మార్క్స్ ఉంటుంది. ఇది అందరికీ ఉండదు, ఎవరైతే నాట్ ఎలిజిబుల్లో వాళ్ళకి మాత్రమే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మాక్ టెస్ట్ రాయాలి. ఇప్పుడు ఈ 1 hour డ్యూరేషన్ ఉంది కదా, మనకు మాక్ టెస్ట్ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా. కొన్ని సైట్స్ వచ్చేసి ప్రాక్టీస్ మాక్ సైట్స్ ఉంటాయి, గైడ్లీ, అడ్డా. మీరు మాక్ టెస్ట్ పర్చేస్ చేసుకొని, లేకపోతే డైలీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి, అప్పుడు రాసుకొని ఈ టైం డ్యూరేషన్ మీ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మెయిన్ పర్పస్ ఏంటంటే స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎవ్రీ బ్యాంక్ ఎగ్జామ్ స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్, ఏ బ్యాంక్ ఎగ్జామ్కైనా కూడా
స్పీడ్ అనేది ఇంపార్టెంట్. మాక్ టెస్ట్లు రాయడం కూడా చాలా ఇంపార్టెంట్.